రూమ్ లో పెట్టించుంటే సరిపోయింది. అంటే అంతా దాంట్లో ఉన్నాయి. మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే శ్రీరామ రామకి ఎవరికి అసలు ఏం దొరకవు. నువ్వు వచ్చేస్తే నేను లోపల గ్యాలరీలో లాగేస్తాను. ఆమె ఆ పాప నీకు ఇలాంటి కవర్లు ఏవి అడిగినాయి? సార్ ఫోన్ చేసింది.
ధన్యవాదాలండి. ఓం బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి పున్నమి రాత్రి అంగరంగ వైభవంగా సర్వ విఘ్నాలకు విఘ్నుడైన వినాయకుణ్ణి ఈ సందర్భంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమం ఆద్యంతం సర్వ శుభప్రదంగా జరగాలని కోరుతూ మంగళకరమైన సుస్వర ధ్వని మంగళ వాయిద్యంతో ఈనాటి కార్యక్రమాన్ని కుప్పం నుంచి వచ్చిన మూర్తి బృందం వారు శుభకరంగా ప్రతి ఒక్కరికి స్వాగతం పలికారు తమ మంగళ ధ్వనితో. ధన్యవాదాలు మూర్తి గారు. తర్వాత ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఇప్పుడు ఆలాపించడానికి వచ్చేశారు ఎస్వి సంగీత నృత్య కళాశాల ఆధ్యాత్మిక విద్యార్థి బృందం తిరుపతి వారు. మనకు భవ బోధించి అద్భుత వేద మంత్రం అని రామదాసు ఆనాడు అన్నాడు, రామ నీ నామం ఎంత రుచిరా అంటూ. మరి అంత అద్భుతమైన రామ నామం ఇంకా ఏమన్నాడంటే, జుంటి తేనెల కన్నా పాల మిగడల కన్నా చెరుకు గడల కన్నా ద్రాక్ష జంబు పల రసాయన కన్నా పాలు వెన్న మిగడలు కలిపిన పాలాన్నముల కన్నా పాయసముల కన్నా ఎన్నో విధాలుగా రామనామం ఎంతో రుచి అని చెప్పారు. మరి మనము వినేద్దాం ఇప్పుడు. జై శ్రీరామ్. ఓ రామని నామమే రుచిరా శ్రీరామ
శాంతి వరద గోవింద, సుగ్రీవ వరద గోవింద, సౌమిత్రి వరద గోవింద, విభీషణ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, గోవింద గోవింద గోవింద. ఏమిటి ఆమెలో కళ్యాణ గుణములో మాకు తెలియదు. సాక్షాత్తు కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢ. నీకు కూడా కావాలండి. సరే బాగా బాయ్.
लाभस्तेषां देवस्तेषां कुतस्तेषां पराभवः येषां